సాయికృష్ణ గారు, ఇన్ఫ్యాక్ట్ 22A దాని రిపర్కషన్స్ ఇప్పుడు ఆయన చెప్తున్నారు. సురేష్ కోచాట్లి గారు వారు స్వయంగా 25 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కనుక్కున్నారు, నేను కనుక్కున్నాను. అది కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. మీకు కూడా అటువంటి ఒక మాజీ డీజీపీ అండి, జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ 4-5 ఏళ్ళకి తిరుగుతున్నాడు పాప ఆయన. అక్కడ ఆయనకేదో షేరే కాశ్మీరీ అక్కడ పాపం పుల్లాగా ఒక బిరుదు కూడా తెచ్చుకున్న ఆయన తన తాతల నుంచి సంక్రమించిన ఆస్తిని కాపాడుకోలేని పరిస్థితి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన 20 ఏళ్ళకి తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇలాంటి ఇన్స్టెన్సెస్ బయటకు వస్తుంటే మీకు అనిపించట్లేదు సార్? ఇప్పుడే ఇందాక మీరు జాయిన్ కాకముందు 22 లక్షల మంది నీటి అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు దిగారు. ఇక్కడ 1 కోటి మంది బాధితులు ఉన్నారు తెలంగాణలో. నేను చెప్పేది హైదరాబాద్ చుట్టుముట్టిన 4 జిల్లాల పరిస్థితే, మిగిలిన జిల్లాల పరిస్థితి మనకు తెలియదు. సెక్షన్ 22A పరిధిలో ఇప్పుడు ఈ జాబితా ప్రకారం 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాల దాకా ఉంటుందని ఒక అంచనా. 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాలు అంటే బిగ్ నెంబర్, నిజానికి చిన్నది కాదు. రెండోది, ఇప్పుడు మీరు నాకు అడిగారు కదా ఎక్స్పీరియన్సెస్ లోకి వెళ్తే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మాత్రమే కాదు జరిగింది, చాలా సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో అనుకుంటాను ఫస్ట్ కంప్యూటరీకరణ జరిగింది. అంటే కంప్యూటరైజ్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ మా ఫాదర్ విఆర్ఓ ఆయన, నేను పల్లెటూరు నుంచి వచ్చినామంటే అక్కడ ఆయనకు కళ్ళు మూసుకుంటే కూడా ఎక్కడ ఏ ల్యాండ్ ఉంది చెప్పగలుగుతారు. సో అట్లాంటి అనుభవం ఉన్న వ్యక్తి. అయినప్పటికీ మా భూమి ఒక 4 ఎకరాలు ఈ కంప్యూటరైజ్ చేసే క్రమంలో అది అసైన్ భూమిగా పడ్డది, అంటే ప్రభుత్వ భూమిగా దాన్ని పెట్టారు. సో ప్రభుత్వ భూమి అయింది అన్న విషయం 2008కి వచ్చేసరికి మనకు తెలిసింది, మన ఫాదర్ చూసారు. కానీ దాన్ని మార్చాలంటే దానికి ఎన్ఓసి కావాలి, ప్రాసెస్. ఆ ప్రాసెస్ అప్పటికే రిటైర్ రావడంతో ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది. 2014-15 వచ్చేసరికి మేము ల్యాండ్ సేల్ చేయాలి అనుకున్నప్పుడు, అమ్మాలి అనుకున్న టైంలో ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ చెప్పారు అక్కడ. అది కలెక్టర్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు. కలెక్టర్ ఆమోదిస్తేనే అది మీరు అమ్మడానికి కొనడానికి వీలు ఉంటుంది. సో రిజిస్టర్ పల్లెటూరులో ఏం జరుగుతుంది, మామూలు అయితే ఏదైనా ల్యాండ్ సేల్ చేయాలని ఏం చేయాలని నమ్మకాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి, పేపర్ కంటే కూడా. సో చాలా వరకు కాగితం రాసుకొని అమ్మడం కొనడం జరుగుతూ ఉంటుంది. సరే, తర్వాత కంప్యూటరైజ్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేటప్పుడు మనకు విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఎన్ఓసి కోసం కొన్ని రోజులు ట్రై చేస్తే 2014 నుంచి 2017 వరకు 2.5 సంవత్సరాలు పట్టింది ఎన్ఓసి రావడానికి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎన్నేళ్ళండి? 2.5 సంవత్సరాలు పట్టింది. అది నేను మీడియాలో పనిచేస్తున్నాను, ఆయన స్వయంగా విఆర్ఓ అయ్యుండి ఇవన్నీ అంటే చాలా రోజుల నుంచి రికార్డ్స్ అవన్నీ చూసుకొని చేస్తే ఇప్పుడు హైదరాబాద్ లో పరిస్థితి మనం చెప్పనక్కర్లేదు. సో ఫస్ట్ కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చిన టైంలో అప్పుడు కొంత కన్ఫ్యూజన్. ఇప్పుడు భూభారతి సంథింగ్ తీసుకున్నారు, దీని ద్వారా ఇక్కడ కూడా అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ నడుపుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతారు. సింపుల్ లాజిక్ అంతే కదా. నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, సో వాళ్ళు నడుపుతున్నారు. సమస్య ఏంటంటే సార్ నాకు అనిపించేది దీంట్లో, అంటే యాక్చువల్లీ ఇక్కడ విజయబాబు గారు జాయిన్ అవుతున్నారు, వారి ముందు నేను మాట్లాడడం చాలా అల్పంగా అనిపించి ఉండవచ్చు. బట్ ఎస్, మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. కానీ లిటరల్లీ చాలా సంవత్సరాల నుంచి పారదర్శకత అనేది చాలా కీలకమైన విషయం సార్. ఏదైనా అకౌంటబిలిటీ లేని వ్యవహారాలు ఉన్నప్పుడు, అంటే జవాబుదారీతనం లేకపోవడం, పారదర్శకత లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాం మనం చాలా సార్. కానీ టెక్నాలజీ అడాప్ట్ చేసుకునేటప్పుడు పూర్తిగా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోం, పూర్తిగా టెక్నికల్ గా దాన్ని చూడడం, పూర్తిగా మాన్యువల్ గా మనం దాన్ని చేయాలి. అయితే పూర్తిగా మనిషి మానవ ఇంటర్వెన్షన్ తోటి మాన్యువల్ గా చేయాలి, లేదంటే పూర్తిగా కంప్యూటరైజ్ చేయాలి. చాలా మోడల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ గానీ, సింగపూర్ గానీ, అమెరికా గానీ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి, భూములకు సంబంధించి మీరు చూసండి, స్పేషియల్ మ్యాపింగ్ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆ పర్టికులర్ ల్యాండ్ జస్ట్ అట్లా కంప్యూటర్ లోకి వెళ్ళి జస్ట్ దానికి సంబంధించిన పుట్టుకూరలు మొత్తం వచ్చే టెక్నాలజీ ఉంది, వాడుతున్నారు బయట దేశాలు. మన టెక్నాలజీ వాడే క్రమంలో సంవత్సరాల తరబడి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టుగా కొన్ని 100,000 మంది బాధితులు, విద్యార్థుల ఉద్యమం లాగా రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఉద్యమం వస్తుందా? నిజంగానే. సో దీనికి బాధ్యులు ఎవరు? దీని మీద ఎవరు అకౌంటబిలిటీ ఎవరిది? హ్యూమన్ ఇంటర్వెన్షన్ వచ్చిందంటే కరప్షన్ వస్తుంది, సింపుల్ లాజిక్. వన్స్ హ్యూమన్ ఇంటర్వ్యూ అయ్యారు, మీరు సంతకం పెట్టారు. ఇదివరకు మీరు చిన్నప్పుడు ఊళ్ళలో కులధృవీకరణ పత్రం రావాలి అని అంటే, మనల్ని సర్టిఫై చేయాలి అని అంటే డబ్బులు చేతులు మారాల్సిందే. సో ఇప్పుడు దాన్ని కంప్యూటరైజ్ చేసిన తర్వాత కొంత దానికి ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటే అది ఇంకా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. అది ఇంకా రైట్.